సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్, మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, ఈ DT ఎపిసోడ్ 266కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 18th August 2021 అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 8:30 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి మనకు వెనస్డే. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏదేవైతే ఉన్నాయో సో వచ్చేసరికి అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి IPX4 మనకు వచ్చేసరికి రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో మనకు 4 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇది ప్రైస్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి 9,999 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి అస్సలు తీసుకోదా ఫోన్స్, ఇయర్ బడ్స్ అయితే కాదు, బట్ సరికి ఇవి మనకు ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి. సో మీరైతే స్కిప్ అయితే సో ఈ TWS బడ్స్ అయితే వేరే అయితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు సరికి రియల్మీ నుంచి రియల్మీ GT 5G, రియల్మీ GT మనకు వచ్చేసరికి మాస్టర్ ఎడిషన్. సో రెండు ఫోన్స్ అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో GT 5G అనేది. అండ్ మనకు వచ్చేసరికి GT ఈ మాస్టర్ ఎడిషన్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి 7 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి GT చూసుకున్నట్టయితే GT 5 37,999 రూపాయలు. అండ్ మాస్టర్ ఎడిషన్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి 25,999 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. సో ఈ ప్రైజెస్ పెట్టి తీసుకోదగ ఫోన్స్ అంటే తీసుకోదగ ఫోన్స్ మరి అంత తీసిపారే ఫోన్స్ అయితే కాదు. బట్ సరికి మాస్టర్ ఎడిషన్ ఏదైతుందో సో దానికైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయిపోయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఎనీవే మనకు వచ్చేసరికి GT 5G అయితే మనకైతే తీసుకోదగ ఫోనే. సో ఆ ప్రైస్కి అయితే GT 5G మాస్టర్ ఎడిషన్ అయితే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. అక్కడ మనకు వచ్చేసరికి OnePlus బ్రాండ్లో అయితే ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి రియల్మీ బుక్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేస్తారు. సో ఒకసారి దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 14 inches 2K IPS డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు i5 11th జనరేషన్ ప్రాసెసర్ తోటి 8GB ఆఫ్ ర్యామ్ తోటి మనకు వచ్చేసరికి 512GB SSD స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 46,999 రూపాయలు ప్రైజ్ పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగదా అంటే తీసుకోదగదు. సో ఈ ప్రైస్కి అయితే మనకు వచ్చేసరికి బెస్ట్ డీలే అనే చెప్పచ్చు. బట్ సరికి IPS డిస్ప్లే అంటున్నారు. సో IPS డిస్ప్లే అంటే కూడా కొంచెం ఆలోచించి తగ్గది. బట్ సరికి అయినప్పటికీ 2K డిస్ప్లే కాబట్టి తీసుకోదగదు. సో అంత తీసి పడేసే ల్యాప్టాప్ అయితే ఏమైతే కాదు. సో రియల్మీ బుక్ అయితే ఒకసారికి మీరు కావాలనుకుంటే అయితే తీసుకోవచ్చు. సో ఇండియాలో అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి జియో నుంచి జియో వచ్చేసరికి జియో నెక్స్ట్ జనరేషన్ మనకు వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ మనకు వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ టచ్ది. సో అన్నిట్లా ఫ్యూచర్ ఫోన్ అయితే కాదు. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు 3,499 రూపాయలు దీని ప్రైజ్ అయితే ఉండబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. బట్ సరికి ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి 3,500 రూపాయలకి ఇది లాంచ్ అవుతుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో September 10th మనకైతే అన్నిటికైతే క్వశ్చన్ మార్క్స్కి అయితే కన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో మనకు వచ్చేసరికి 6 Pro సో ఇవి రెండు వచ్చేసరికి మనకు అఫీషియల్గా చూసుకున్నట్టయితే వితౌట్ ఛార్జర్ ఇన్ బాక్స్. సో బాక్స్లో ఛార్జర్ లేకుండానే ఫోన్స్ అనేవి షిప్ అయితే అవుతాయి. సో ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరు అన్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఎనీవే మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో బాక్స్లో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది అన్ని స్కిప్ చేస్తున్నాయి. సో శాంసంగ్ స్కిప్ చేసింది, యాపిల్ స్కిప్ చేసింది. సో వీళ్ళు స్కిప్ చేసినా అయితే మనం చేయకపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో స్కిప్ చేసినా చేసేస్తాను అంతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సరికి Bgmi నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పటివరకు అయితే ఆండ్రాయిడ్కి అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్గా iOS కూడా అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. సో ఇవాళ మార్నింగ్ అనుకుంటా. సో మీరు ఎవరైనా iOS వాడుతూ ఉండి ఐఫోన్స్ అనేవి మీకు Bgmi ఆడాలని అనుకుంటే మాత్రం మీరు ఒకసారి యాప్ స్టోర్కి వెళ్ళి మీకు అక్కడ నుంచి అయితే మీరైతే ఈ గేమ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో iOS కూడా మనకైతే ఇప్పుడైతే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు సో వీళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు సరికి గూగుల్ నుంచి మళ్ళీ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 5 ఫోన్ అయితే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు జపాన్ అండ్ USలో అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేస్తారు. సో ఇది చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు సరికి 33,000 రూపాయలు ప్రైజ్ పెట్టారు. సో మనకు వచ్చేసరికి ఆ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాకి తీసుకొస్తారా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇన్ఫర్మేషన్ అయితే లేదు.
సో మేబీ నేను అనుకున్న ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఇండియాకి తీసుకురాకపోవచ్చు. సో ఒకవేళ తీసుకొస్తే దీని గురించి అయితే మళ్ళీ అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ యూజ్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి రెడ్మీ నుంచి, సో రెడ్మీ వచ్చేసరికి రెడ్మీ 10 ఈ ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు మొట్టమొదటి చైనాలో లాంచ్ చేస్తారని అయితే అనుకున్నాం, బట్ వచ్చేసరికి మలేషియాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో ఒకసారి ఇది స్పెక్స్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి క్వాల్కామ్ మీడియాటెక్ హీలియో G88 ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది ఒక కొత్త ప్రాసెసర్ G88 అనేది. సో G85 చూసాం, G80 చూసాం, G88 సో ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ నేను ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 11,300 రూపాయలు నేను ప్రైస్ పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగ్గదా అంటే మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయిపోయింది. సో అయినప్పటికీ బట్ వచ్చేసరికి ప్రాసెసర్ కొత్త కాబట్టి ట్రై చేయవచ్చు. బట్ సరికి మనకి ఇండియాలో రాలేదు కదా, సో ఇండియాకి వస్తే మాత్రం ఈ ప్రైస్ పెట్టి అయితే తీసుకోవచ్చు. సో ఇండియాలో అయితే బట్ వచ్చేసరికి మనకు ఇండియాకి అయితే రాలేదు. సో ఇండియాకి వస్తే మళ్ళీ దీని గురించి అయితే మనం అయితే డెడికేటెడ్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలో అయితే అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. అండ్ సీ మై నెక్స్ట్ వీడియో అంటే దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.